నేను ఇంతకు ముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నా, ఎప్పుడు అదే చెప్తా. ఊరికినే ఎవరి కోసం మాటలు మార్చాల్సిన అవసరం లేదు. అధికారులు అనేవాళ్ళు వాళ్ళే ఉంటారు. ప్రభుత్వం ఏ మాట చెప్తే ఆ మాటే వింటారు. ఇదివరకు అమరావతి అంటే అమరావతే వింటారు. 3 రాజధానులు అంటే 3 రాజధానులే వింటారు. వాళ్ళ సొంత ఆలోచనలకు అనుగుణంగా పనిచేయడానికి మన దగ్గర ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థలు అవకాశం ఇవ్వవు. చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా వాళ్ళు పనిచేయడానికి అవకాశాలు ఇచ్చే రాజకీయం లేదు. లేదా ఆ రాజకీయాన్ని అంగీకరించే ప్రజలు లేరు. మా నాయకుడు ఏం చేస్తే అది రైట్ అనేటటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వేళ ఆ అధికారులే జగన్ మనుషులు, ఈ అధికారులే జగన్ మనుషులు అని రోజు పత్రికల్లో రాసుకొచ్చినటువంటి వార్తలు. ఇప్పుడు మళ్ళీ రోజు జ్యోతి రాసుకొచ్చేది ఏంటంటే జగన్ మనుషులలో మైనింగ్లో అట్లా చేస్తున్నారు, జగన్ మనుషులు ఎందుకు మార్చట్లేదు, దాన్ని హైలైట్ చేసుకుంటున్నారు. దానివల్ల తెలుగుదేశం కార్యకర్తలకి అసంతృప్తిని పెంచడం తప్పించి ప్రయోజనం ఏం లేదు. ఇప్పుడు ఏ ఐఏఎస్లు అయితే జగన్ టైంలో ఉంటారో వాళ్ళే ఉంటారు ఇప్పుడు చంద్రబాబు గారి టైంలోనైనా సరే. ఏం చేయాలి వాళ్ళు? ఇప్పుడు చంద్రబాబు చెప్తే నేను చెయ్యను అని అంటే ఊరుకుంటారా చంద్రబాబు? అప్పు అంగీకరిస్తారా? అప్పుడు మార్చేసి ఇంకోటి పెట్టుకుంటారు. ఇక్కడ బేసిక్ సమస్య ఏంటంటే కరెక్టా కాదా అనేటువంటిది ఎవరు తేల్చాలి? ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమే ఫైనల్. నాడు జగన్మోహన్ రెడ్డి ఫైనల్, నేడు చంద్రబాబు నాయుడు ఫైనల్. దీంట్లో అధికారి ఎట్ట చేస్తాడు, ఈ అధికారి ఎట్ట చేస్తాడు. ఇప్పుడు గనులన్నీ ఇసుకది ఫ్రీ అన్నారు, ఏం చేయాలా? మూసుకుని ఓకే చేయాలి. అక్కడ ఉన్న అధికారి ఇదివరకు డబ్బులు తీసుకోమన్నా తీసుకున్నారు అంతే. ఇదివరకు పోలీసులు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఖచ్చితంగా నుంచోవాలి రోడ్డు మీద అనేటటువంటి వాళ్ళు ఇప్పుడు అక్కడ కాదు యూటర్న్లు అన్నారు. అమలు చేయాల్సిందే కదా, అంతే కదా. దీంట్లో ఆ అధికారులను దొంగలు చేసాం ఇప్పటిదాకా. అధికారులు ఇప్పటికి కూడా వాళ్ళ మనుషులు వీళ్ళ మనుషులు అని ముద్రలు వేసుకుని ఏం ప్రయోజనం? ఇప్పుడు వాళ్ళే అప్పుడు ఆ టైంలో ఎట్లా తిన్నారో చూపెట్టారంటే ఇప్పుడు వీళ్ళకి కూడా చూపెడతారు. అంతమించి మనం ఏదో ఎవరినో దొంగల్ని చేయడం కాదు. ఇక్కడ బేసిక్గా రాజకీయ నాయకుల యొక్క స్వార్థం వ్యవస్థల్ని కొల్లబొడిచింది. వ్యవస్థలు వ్యవస్థలాగా పని చేయట్లేదు. నిజంగా రాయాలంటే జర్నలిజం అది మానేసి, అంటే అసలు రోగాన్ని మానేసి రోగానికి సంబంధించినటువంటి లక్షణాల మీద చర్చ జరుపుతున్నాం.